కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకి, శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, అదేవిధంగా జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కాంగ్రెస్ మరియు నా ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ సైనికులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా తోటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము క్రియాశీలక పాత్ర పోషించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రథ సారథిగా సర్కార్ చేసి చూపిస్తుంది. అదే విధంగా ఇంకా మనకి మెరుగైన పరిపాలన అందాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబాన్ని నేలకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిర్రో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఏఐసిసి లెవెల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఏదైతే చెల్ల వంశీచంద్రని గెలిపించి, ఎందుకంటే నాసొంటి ఎంతో మంది విద్యార్థి నాయకులకి ఆదర్శంగా నిలిచి నాసొంటి ఎంతో మంది విద్యార్థి నాయకులని ఈ రోజు నాయకుని తీర్చిదిద్దిన ఒక నాయకుడు చెల్ల వంశీచంద్రెడ్డి గారు. అసొంటి వంశాన్ని గెలిపించుకునే బాధ్యతగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నా యువ కులమంతా కూడా వంశాన్ని వెంట నిల్చునే ఒక బాధ్యత బల్మూరి వెంకట్ గారు కేవలం ఒక శాసన మండలి సభ్యుని లెక్క కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువ కులానికి ప్రతినిధిగా వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పని నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు నా దృష్టికి వస్తే రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యను కూడా పరిష్కరింపజేస్తున్నాం. అదేవిధంగా రేపు పార్లమెంట్ లో కూడా ఏదైతే యువ నాయకునిగా చెల్ల వంశీచంద్రని గెలిపిస్తే రేపు పొద్దున ఏర్పడే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా వంశన్న క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ఒక దిక్కు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా అత్యధిక నిధులు మహబూబ్ నగర్ జిల్లాకి ఇచ్చి ఈ యొక్క జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో అతి ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే జిల్లాగా వారు తీసుకెళ్తారు. కేంద్రంలో వంశీచంద్రన్న కూడా ఢిల్లీకి వెళ్ళి అత్యధిక నిధులు తీసుకొని వచ్చి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఇంకా ఉపయోగపడుతుందని చెప్తూ మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు జిఎంఆర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గద్వాల జిల్లా చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.